ప్రియమైనటువంటి దేవుని సంఘస్థులారా, మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి దేవుని సంఘం తరపున వందనాలు. దేవుడు మనకి శ్రేష్ఠ సమయాన్ని అనుగ్రహించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీతో మరలా దేవుని యొక్క మాటలు వినిపించాలని దేవుడు నాకు ప్రేరేపణించాడు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి, నా దేవుడా, ఈ భూమిని ఆకాశమును అందరి సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైన దేవుడవు నీవు తండ్రి. నీవే మమ్మలను సృష్టించి పోషిస్తున్నావు తండ్రి. ఈ యొక్క శ్రేష్ఠ సమయమున తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడటానికి నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచన జ్ఞానాన్ని మీరే నాకు అనుగ్రహించండి తండ్రి. చదువులేని పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా నా బ్రతుకు దినములో మీరు ఉపయోగించుకోండి తండ్రి. నేను ఎక్కడ చనిపోతానో నాకు తెలియదు, కానీ మీ చిత్తమే తండ్రి. ఇదిగో తండ్రి, ఈ ఒక సమయమున మీ సంఘస్థులు వినటానికి సిద్ధపడి ఉన్నారు తండ్రి. వినడం వలన విశ్వాసం కలగజేసుకొని నీ యొక్క బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి వినిపించడానికి మంచి జ్ఞానాన్ని నాకును సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ఈ యొక్క దినాన మనము ఉన్నటువంటి అంశము ఏమిటంటే, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, దేవుడు తన యొక్క బిడ్డల పట్ల ప్రేమ చూపే దేవుడు. అలాంటి ప్రేమ చూపే దేవుడు పరలోకములో రాజ్యాన్ని ఏలుతున్నటువంటి దేవుడు నరులను సృష్టించాలని ఆయన కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఉన్నటువంటి దూతలను సంభాషణ చేసుకొని ఈ భూమిని ఆకాశాన్ని సృజించి అందులో సమస్తమును 5 దినాలు పంచభూతాలను సృజించి దేవుడు తన ఒక స్వరూపమున మనవుణ్ణి చేశాడండి. అది మీకు అందరికీ తెలిసిందే, నాకు తెలిసిందే. ఎందుకంటే నేను బైబిల్ చదువుతూ ఉంటాను, దేవుడు నాకు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఉన్నటువంటి అంశము, మొదటిగా పురుషుడు సృజింపబడ్డాడు, తర్వాత పురుషునిలో నుండి స్త్రీని సృజింపబడ్డారు, వారు పరిశుద్ధులుగా కొంతకాలం జీవించారు అనేటువంటి అంశం. స్త్రీ పురుషుల అంశము మనం ఇప్పుడు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము మంచి. 1 పురుషుడు, 2 స్త్రీ. ఈ లోక పరిశుద్ధ అయిన ఇది, ఈ లోకము పరిశుద్ధమైనది, పరిచర్యమైనది అనేటువంటిది. మొదటిగా దేవుడు ఆ 2 స్త్రీ పురుషులతోటి మాట్లాడినటువంటి మాటలండి. ఆ ఒక మాటలు మాట్లాడేటప్పుడు దేవుడు ఒక వెలుగుగాను ఒక స్వరముగాను వాడితో మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి మాటలు మనం పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధన, పాత నిబంధన, లేక పాత నిబంధన లేక కొత్త నిబంధన, ఈ రెండింటిని కలిపి పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్నామండి. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి గ్రంథములో బీసీ అనగా పాత నిబంధన అండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 21 వచనం
నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి మనము మీ వద్ద బైబిల్ ఉంటే తీసి చదువుకున్న వాళ్ళు చదవండి. నేను చదివే ఎలా ఉన్నాయో లేవో గ్రహించండి. బైబిల్ లేనివారు వినండి, విశ్వసించండి. నేను వాక్యం చదువుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 20-21 వచనం. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఎలాగనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఆమె ఎవరంటండి? జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3వ అధ్యాయము చివరికి వచ్చేసరికి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ జీవం కలిగినటువంటి ఈ యొక్క జీవరాశులలో ఎంతటి గొప్ప రాశి అయినా సరే, అంటే ఎంతటి గొప్ప జంతువు అయినా సరే, ఎంతో బలము కలిగినటువంటి జంతువులైనా సరే, అవన్నీ జీవం కలిగినవే. కానీ మానవుడు మాత్రం దేవుని యొక్క జీవము కలిగిన వాడండి. అలా కొంతకాలంగా ఒక తూర్పు దిక్కున ఏదోని వనములు ఈ ఆదాములు జీవిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అనబడినటువంటి ఆమెకి పేరు పెట్టింది ఆదామేనండి, దేవుడు కాదు. దేవుడు మాత్రం ఏమన్నాడంటే స్త్రీ అన్నాడు, అంతే. పేరు చెప్పలేదండి, పేరు పెట్టింది ఆదామే. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఈ యొక్క ఆది దంపతులైనటువంటి ఆదాములను దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు చేసుకున్నటువంటి యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది, పాపం వల్ల వచ్చు జీతము మరణమైంది. కాబట్టి మీకు ఇక ఈ యొక్క ఏదేను వనములో స్వేచ్ఛ లేదు. నేను అనుకున్నట్లుగా జరగాలని నేను నిర్ణయించుకున్నట్టుగా జరిగించడానికి అవకాశం లేకుండా అది సర్పమైనటువంటి సాతానుడు మిమ్మల్ని మోసగించాడు. మీరు పాపంలో పడిపోయారు, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి మీరు ఆ యొక్క పండ్లను తిని పాపాన్ని తెచ్చుకున్నారు, తిరుదిరమన నిశ్చయముగా మీరు చచ్చెదురు అండి. అటువంటి అంశము అర్థం ఏంటంటే తిని కూడా బ్రతికే ఉన్నారండి. బ్రతికిలేరా? ఉన్నారు. ఎందుకంటే వెలుగై ఉన్న దేవుడు స్వరముతోటి ఆదామా 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 అని ఆదాముని పిలుస్తుంటే ఆదాము ఆవులు చర్మపు అయ్యే ఏంటండి వాటిని చెట్ల ఆకులను కట్టుకొని చెట్ల సాటునున్నారంటండి. ఎప్పుడున్నారో వాళ్ళు? పండు తినక ముందున్నారా, తిన్నాక ఉన్నారా? తిన్నాక ఉన్నారు. వారికి ఏమొచ్చిందంటే తెలివి వచ్చింది. వారికి ఆల్రెడీ తెలివి ఉంది. తెలివి లేకపోతే మనుషుడు జీవించలేడు. తెలివి లేకపోతే మనుషుడు జంతువులకు పేర్లు పెట్టలేడు. తెలివి లేకపోతే మనుషుడు
ఇది మంచి పండు ఇది చెడ్డ పండు అని గ్రహించలేడండి. ఆలోచించండి. దేవుడు ఒక ఏదైనా వరములో ప్రతి పండుని సృష్టించాడు. ఇది చెడ్డది ఇది మంచిది అనేటువంటి విధానం కాదు. ప్రతి పండును సృష్టించాడు. ఆ పండును సృష్టించబట్టే అప్పటి నుండి ఇప్పటి వరకు పండ్లు రన్నింగ్లోనే ఉన్నాయండి. ఏ మనుషుడు సృష్టించలేదు ఏ పండుని ఏ చెట్టుని, దేవుడే సృష్టించాడు. దేవుడే సృష్టించాడు. ఇప్పుడు గన్నేరా చెట్టు ఉందండి. ఈ గన్నేరా చెట్టు ఏంటి? మానవుడు సృష్టించాడండి. వాడికి చేత అవుతుందా? చేత కాదు. ఎందుకంటే సృష్టికర్త అయిన వాడు ఒకడున్నాడు. ఆయనే సృష్టిస్తాడు. ఆయన సృష్టించడం తప్ప వేరొకడు సృష్టించలేడు. ఏ శాస్త్రవేత్త అయినా ఏ జ్ఞాని అయినా కానీ సృష్టించలేడు. దేవుడు ఇలాగా పండ్లను సృష్టించినప్పుడు ఆదాముకు తెలుసు, ఆదాముకి తెలివి ఉంది. ఈ గన్నేర పప్పు తింటే సస్తాము, ఈ యొక్క జామకాయ తింటే బతుకుతాము. అదవుతుందా? ఇది మంచిది అని కొంతకాలం అలా జీవించాడండి. అయితే ఈ యొక్క దినాలలో ఈ యొక్క 2024 ఈ యొక్క 12వ మాసము ఈ యొక్క డిసెంబరు ఈ యొక్క మన పండగ దినాల్లో మన క్రిస్టమస్ పండగ దినాలలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నాకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అయితే ఈ ఆదాములు చేసినటువంటి ఆ యొక్క బలి పాపము దినమున మీరు నిశ్చయముగా సత్యదురు అంటే దేవుని దృష్టిలో చచ్చారండి. అది మెయిన్ ఇంపార్టెంట్ వర్క్. దేవుని దృష్టిలో చచ్చారు. ఏ చావు చచ్చారంటే శరీరంగా చావలేదండి. శరీరంగా వారు చచ్చినట్టయితే దేవుడు వారిని ఆశీర్వదించాల్సిన అవసరం లేదండి. ఏమైనా ఆశీర్వదించాడండి? 20-21 వచ్చిన బాగా చదువుకోండి. 20లోనే ఉంటుంది బాగా. ఆదాము తన భార్య అయిన అవ్వతోటి వాళ్ళ ఇద్దరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి. మరి విస్తరించాలంటే ఏమి కావాలండి? కలయిక కావాలండి. ఈ కలయిక ఎలాగ ఉండాలండి? దైవ చిత్తానుసారంగా ఉండాలండి. దైవ చిత్తానుసారంగా ఉన్నటువంటి కలయికే విస్తరించి దేవుని బిడ్డలు అభివృద్ధి పొందుతారు. ఒకవేళ వారిలోనే దుష్టుడు దూరి దుష్టాలోచనలు చేస్తే వారి యొక్క దుష్టుల సంతానం కూడా అభివృద్ధి పొందుతుంది. దానికి నువ్వు నేను మనమేం చేయలేమండి. ఎందుకంటే దేవుడే అంట వారికి కొంతమందికి సాతానికి అప్పగించేస్తాడంటండి. ఎందుకు అప్పగిచ్చేస్తాడంటే వినినప్పుడు ఏమి చేస్తావు, వినప్పుడు నువ్వు నేను ఏమి చేయగలం. అందుకని ఒక సామెత ఉందండి, నోటికి మాట ఈనని గొడ్డు దెబ్బలకు లోనవుతుంది. చూడండి, నోటికి మాట వినని గొడ్డు దెబ్బలకు లోనవుతుంది. ఈ యొక్క గొడ్డు దాన్ని పోషించేటువంటి పోషకర్త అయినటువంటి అతని మాట వినాలి. వింటేనే మంచిగా ఉండదు, వినకపోతే దెబ్బ పడేది. తెలిసి అన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని సంగమా,
ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశం మంచి పురుషుడు మంచి స్త్రీ అనేటువంటి అంశము. ఈ అవ్వ ఆదాములు మంచిగానే ఉన్నారండి ఏదైనా వనంలో ఉన్నప్పుడు. తర్వాత వారిని బయటికి తోసేసినాక ఈ ఆజ్ఞ అతిక్రమం చేసుకున్న తర్వాత పాపంలో పడిపోయారండి. పాపం వల్ల వచ్చు జీతం మరణము. అంటే వీరు మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారండి. ఆల్రెడీ ఆదినరులు మనకి మరణాన్ని కొని తెచ్చిపెట్టారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓ అనుడా, నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ మరణం రన్నింగ్లోనే ఉంది. కాకపోతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీవు అనుసరించావంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ఫాలో అయ్యావంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదివి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మేలు కీడులను గ్రహించావంటే పరలోకానికి చేరే మంచి సదవకాశాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివి తెలుసుకో, లేదా చదివించుకొని విని విశ్వసించు, రక్షింపబొందుతావు. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని సంగమ, ఈ యొక్క అంశములో మంచి స్త్రీ మంచి పురుషుడు అనేటువంటి అంశములో అదే ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చదువుకుంటే పురుషునికి స్త్రీకి పిల్లలు పుట్టుట ఇది దేవ చిత్తానుసారమైనటువంటి కలయిక అండి. ఏ కలయిక? దైవ చిత్తానుసారమైనటువంటి కలయిక. దీనిని వ్యభిచారం అనరండి. వ్యభిచారము అనేటువంటిది ఏంటంటే, వ్యభిచారము అనేటువంటిది ఏమిటంటే దానికి కొన్ని సందర్భాలు ఉన్నాయండి. తల్లి గర్భములో మగబిడ్డగాను ఆడబిడ్డగాను సృష్టింపిన దేవుడు వారిని పుట్టించి వారిని ఎదిగించి బాల వయసు నుండి యవ్వన వయసు వచ్చి, యవ్వన వయసు నుండి ఉద్ధత్యం వచ్చి, మధ్యకాలం వచ్చే అంత వయసులో ఉన్నటువంటి సమయములో యవ్వన వయసు వచ్చినటువంటి సమయములో ఆది నుండే కానీ ఇప్పటి వరకే కానీ ఆదిలోనేమో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువులేని వారు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది చదువుకునే వారు ఉన్నారు, కొంతమంది చదువులేని వారు ఉన్నారు. అయితే ఈ యవ్వన ప్రాయం అనబడేటువంటి వంశములో, ఈ యవ్వన వంశంలో దుష్టుని జయించాలంటే ఒక్కటే ఒక మార్గం ఉందండి. బైబిల్ ఉంది. ఈ బైబిల్ని ఫాలో అయ్యామంటే ఓ యవ్వనుడా యవ్వనస్త్రాలా, ఓ కన్యత్వములో ఉన్నటువంటి స్త్రీ, ఓ పురుషుణ్ణి వెరుగని, ఏ స్త్రీని వెరుగని పురుషుడా, ఈ బైబిల్ని ఫాలో అయ్యామంటే పరిశుద్ధ జీవితం నీకుంది. పరిశుద్ధుడిగా జీవించగలుగుతావు. ఇలాగా దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే, ఈ మంచి స్త్రీ మంచి పురుషుడు అనేటువంటి అంశంలో మనం ఉన్నాము. అదేవిధంగా మళ్ళీ ఏడీలోకి వచ్చాం. అంటే ఒక క్రీస్తు శాఖంలోకి వచ్చాం. క్రీస్తు శాఖం మొదటి శతాబ్దంలో క్రీస్తు శాఖం మొదటి శతాబ్దంలో క్రీస్తుపురము మొదటి శతాబ్దంలో
ఉన్నటువంటి అంశాలండి. అదే ఆదికాండము 2వ అధ్యాయము 24, 25 వచనాలు మీరు చదువుకోండి. అదేవిధంగా ఈ యొక్క క్రీస్తు శకము 7 మత్తయి సువార్త, అపోస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 5వ వచనం కూడా మీరు ఒకసారి చదువుకోండి. ఏక శరీరముగా ఉంటుందండి ఈ యొక్క స్త్రీ పురుషులు. అయితే ఈ యొక్క స్త్రీ పురుషులు ఏక శరీరముగా ఉన్నటువంటి వారు దైవ చిత్తానుసారమైనటువంటి కలయిక కలిస్తేనే దేవుని బిడ్డలు పుడతారు. భూమి పైన దేవుని పిల్లలు అభివృద్ధి పొందుతారు. అర్థమవుతుందండి. లేక దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున అనేకమైనటువంటి చెడు కార్యాలు చేసుకునేటువంటి వారు స్త్రీలే కానీ పురుషులే కానీ ఉంటే వారికి పుట్టేటువంటి సంతానం కూడా దేవుడు ఒకవేళ ఆశీర్వదించినటువంటి వాడు ఉంటే దైవజనుడు అవుతాడు. దేవుడు వాణిని కూడా తోసివేస్తే దుష్టుడవుతాడు, లేక దుష్టురాలవుతుంది. వారి యొక్క జీవితం అలాగే నడిచి నిత్యం పాతాళానికి వెళ్తుందండి. అయితే ఈ విధంగా ఉండగా మనం ఇప్పుడు మళ్ళా క్రీస్తు శకం 7 లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వచనాలు చివరి వరకు ధ్యానించుకుంటే స్త్రీ కన్యా స్త్రీకి అనేటువంటి అంశం అంటే ఈ యొక్క సందర్భం ఎలా ఉంటుందంటే బాప్తిసమిచ్చు యోహాను యొక్క పుట్టుక గురించి, కన్యమైనటువంటి మరియమ్మ తల్లి విషయం గురించి ఉంటుందండి. చదువుకోండి మీరు. అదేవిధంగా బీసీ యెషయా గ్రంథం పాత నిబంధన 14వ అధ్యాయం 14వ వచనము చదువుకుంటే కన్యక స్త్రీకి అనబడినటువంటి అంశం అంటే ఆ రోజులలో దేవుడు పలికినటువంటి మాటలు, క్రీస్తుపురములో దేవుడు పలికినటువంటి మాటలు లూకాసు వార్తలో అనగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో నెరవేర్చినటువంటి దేవుడండి. ఇలాంటి ప్రవచనాలు ముందుగా పలికినవి నెరవేరుస్తాడు. ముందేమో జరగబోయేవి చెప్తాడు, వాటినేమో తర్వాత జరిగిస్తాడు దేవుడు. అదేవిధంగా ఈ యొక్క క్రీస్తు శకము అదే లోకా సువార్త, సువార్తికుడు ఒక లోకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 34వ వచనం నేను చదివి వినిపిస్తానని ఆశపడుతున్నానండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి నేను చదివే ఎలా ఉన్నాయో లేవో చూడండి. లేక బైబిల్ లేనివారు వినండి, విని విశ్వసించండి. మనలను పరలోకానికి చేర్చేటువంటి గ్రంథం అండి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే నీకు నిత్య జీవాన్ని ఇచ్చే గ్రంథము, నిన్ను పరిశుద్ధిని చేసే గ్రంథము, నీ యొక్క జీవితానికి గొప్ప మేలు చూపించేటువంటి గ్రంథం అండి ఈ యొక్క గ్రంథము. వాక్యాన్ని జ్ఞానించుదాం. 34వ వచనము 35వ వచనము 2 జ్ఞానిస్తాను నేను, మీరు కూడా జ్ఞానించండి. 34, 35 అందుకు మరియా ఈమె గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మరియా అనగా మరియమ్మ తల్లి అండి. ఈ యొక్క మరియమ్మ తల్లిని
ఈ ప్రపంచం మొత్తం పూజిస్తున్నారండి. మంచి భయభక్తుగరాలు, దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి ఆమె. అందుకు మరియా దైవదూతతో మాట్లాడుతుందండి, నేను పురుషుని ఎరుగాని నేను చదువుకోలేదండి, మీరు అడ్జస్ట్మెంట్ మీరే చేసుకోండి. నేను పురుషుని ఎరుగాని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత అండి, ఈ దూత పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దూత, దేవుడు పంపినటువంటి దూత. ఈ యొక్క దూత దైవభక్తురాలైనటువంటి కన్యమైనటువంటి మరియమ్మ తల్లితోటి మాట్లాడుతుందండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుడు ఎవరండి? ఈ భూమి పైన సర్వోన్నతుడనేవాడు ఎవడన్నున్నాడా? అక్కడే ఉన్నాడు, పరలోకమందున్నాడు. సర్వోన్నతుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి ప్రియమైన సహోదరులారా, దేవుని సంగమా, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఏ విధంగా పుట్టగలుగుతున్నాడు? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి పుట్టగలుగుతున్నాడు? ఈ యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో తండ్రి సింహాసనం పక్కన ఉన్నాడండి. ఈ భూమిని ఆకాశాన్ని సృజింపక మునుపు దైవ చిత్తానుసారం కొన్ని జరగాల్సినవి ఉంటే వాటిని మిస్టేక్ చేశాడండి సాతానుడు. ఈ సాతానుడు మిస్టేక్ చేయడం వల్ల మరలా ఏం చేశాడంటే దేవుడు తన కుమారునితోటి మాట్లాడి, నా కుమారుడా, నేను చేయాలనుకున్నటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలని సాతానుడు భంగం చేశాడు. నీవు ఆ ఒక గొప్ప ఆశ్చర్య కార్యాలను నెరవేర్చాలంటే ఆత్మీయంగా కాదు, గొప్ప శక్తితో కాదు, ఒక బలహీనతగా వెళ్ళాలి అని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి తలదించి, నీ చిత్తమే తండ్రి సిద్ధించుగాక. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు పలికినటువంటి మాటలండి. నేను ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చాను, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఎలా చనిపోవాలో, ఎలా ఎదగాలో, ఎలా బోధించాలో, ఎలా నడవాలో, ఎలాంటి వారిని ఎలా శుద్ధి చేయాలో, ఎలాంటి వారికి ఎలాంటి మాటలు బోధించాలో, ధనవంతుడైన వాడు విస్తారమైన ధనాన్ని సమకూర్చుకుంటే వాడికి వచ్చే ప్రతిఫలం ఏమిటో,
పేదవాడు ఆకలి దప్పులతో అల్లాడేటువంటి వాడికి భోజనం వాడికి ఎలా పెట్టించాలో స్పష్టంగా చెప్పాడండి. స్పష్టంగా చూపించాడు లేఖనాలు. దరిద్రుడైన లాజరు ధనవంతుడు గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. ఒక్క మాటతో చెప్పాలంటే సాతానుడి కంటండి బైబుల్ చరిత్ర మొత్తం తెలుసంట. ఈ బైబుల్ చరిత్రే కాదండి, జరగబోయే ఫ్యూచర్ కూడా తెలుసంట వాడికి. జరగబోయే ఫ్యూచర్ ఏంటిదో తెలుసా? నన్ను పరలోకంలో నుండి ఈ భూలోకానికి నన్ను పడేశాడు కదా దేవుడు. ఈ భూలోకం పైన నేను అవక ఏదైనా వనములో తూర్పున ఏదైనా వనములో ఉన్నటువంటి భుజంతువులలో కుయుక్తి కలిగినటువంటి సాతానుడిలో నేను ప్రవేశించి అవని మోసగిచ్చాను కదా, వాడిని మరణానికి నడిపించాను కదా, ఇక చాలే అనుకున్నాడంట. కానీ వాడికి తర్వాత ఫీచర్ ఉందండి. ఆ ఫీచర్ గురించి కూడా దేవుడు భలే స్పష్టంగా రాశాడు. సాతాను అనుసారులంట, అబద్ధ బోధకులంట, అవిశ్వాసులంట, అల్ప విశ్వాసులంట, ఇటు చల్లగైన వెచ్చగైన లేని వారంట, నులివెచ్చని వారంట, వారమంతా వారి యొక్క చెడు కార్యాలు చేసుకొని ఆదివారం అయ్యేసరికి ప్రభు దినం అని చెప్పి గోడకు సున్నం కొట్టినట్టు ముఖాలకి తెల్లగా సున్నాను కొట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని ఆ 2 గంటల సేపు బైబుల్ సంకరం పెట్టుకొని పోయినంత మాత్రాన పరలోకం పోతావు అనుకుంటున్నావేమో. చర్చిలోకి పోయినంత మాత్రాన దేవుని దగ్గరికి వెళ్తున్నారనుకుంటున్నావేమో. దేవుని దగ్గరికి వెళ్ళే రూటు వేరు, చర్చిలోకి వెళ్ళే రూటు వేరు. అన్యజనుల గురించి కూడా నేను చెప్పగలుగుతానండి. అన్యజనులు చెడు బిజినెస్లు చేసుకునేటువంటి వారంటండి. చెడు బిజినెస్లు, మంచి బిజినెస్ కదండి, చెడు బిజినెస్లు. వారి యొక్క చెడు బిజినెస్లు నెలకి లేక సంవత్సరానికి వచ్చినటువంటి ఆదాయంట దేవునికి నేను కానుకెంత ఇవ్వాలి అనుకుంటాడంటండి. వాడికి నెలకి ఒక 10 లక్షలు వచ్చాయనుకోండి, 10 లక్షల్లో 8 లక్షలు వాడు జేబులో పెట్టుకొని 2 లక్షలు తీసుకొని ఈ సాతానుడు అనబడినటువంటి వాడి దేవుడికి ఇచ్చేస్తాడంటండి. ఎక్కడా నేను మనకు వద్దులే, అవన్నీ చెప్పాలన్నా కానీ చెప్తాను, కాకపోతే మనకెందుకు, మన పని ఏందో మనం చూసుకుందాం. అదేవిధంగా నమ్మకార్థ క్రైస్తవులు అనబడినటువంటి వాడు కూడా ఇలా చేసుకుంటూ వస్తున్నాడండి. కానీ రేపటి రోజున క్లైమాక్స్ ఉంది. ఆ క్లైమాక్స్ని ఎవడు తప్పించలేడు. నిన్ను నీ తల్లిదండ్రులు తప్పించలేరు, నీ అవ్వతాతలు తప్పించలేరు, నీ ముత్తవ్వలు తప్పించలేరు. తప్పించేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే దట్ ఈజ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, నీవు నమ్ము, దేవుని వాక్యాన్ని విశ్వసించు. మంచి పురుషుడు, మంచి స్త్రీ, చూడండి ఎంత బాగా ఉందో. ఇలాంటి లేఖనాలు ఎంత సందర్భమైనటువంటి చాలా ఉన్నాయి. అబ్రహాం భార్య, లోతు భార్య, చూడండి. కాకపోతే లోతు భార్య దేవుని మాటని వ్యతిరేకించి
ఈయనకి తిరిగి చూడటం వల్ల శిల అయిపోయి ఉంది, కానీ రక్షింపబడ్డది. కాబట్టి అదేవిధంగా నోవహు భార్య పిల్లలు చూడండి, దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవిస్తే పరలోకం ఉంది మనకి. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాక్యం ఏం చెబితే అది మనం చేయాలని దేవుడు మీతో ఈ సమయం మాట్లాడుతున్నాడు. మంచి స్త్రీ మంచి పురుషుడిగా జీవించాలి, దైవ చిత్తానుసారమైనటువంటి కలయిక ఉండాలి. దైవ చిత్తానుసారమైన కలయిక ఉంటేనే మంచి పిల్లలు, మంచి తాత మనములు మనవరాళ్ళు అవగలుగుతాం. దైవ చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, మంచి స్త్రీ మంచి పురుషుడు మంచి స్త్రీ గురించి మీరు మాతో మాట్లాడిన మాటలు తండ్రి, భయభక్తులు కలిగి జీవించేటువంటి విధానాన్ని నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించి మీ యొక్క సంఘస్థులతో మాట్లాడి ఉన్నారు తండ్రి. వాక్యానుసారంగా మేము జీవించి వాక్యం ఏది చెబితే అది చేసి నీ యొక్క సన్నిధి చేరే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ఆయన మాటలకు మేము లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క దినాన ఎందరైతే బాధలు ఉన్నారో వారికి సంతోషాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క పండగ దినం తండ్రి, ఈ యొక్క క్రిస్టమస్ జరుపుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి. ప్రపంచం మొత్తం జరిగించుకునేటువంటి దినము తండ్రి, మీ కుమారుని యొక్క జన్మదినము. మీ కుమారుని యొక్క జన్మదినాన్ని గొప్పగా జరిగించండి తండ్రి. బైబిల్లో డేట్ లేదు, కానీ ఈ లోకానుసారంగా డేట్ పెట్టుకొని డిసెంబర్ 25 క్రిస్మస్ అని జరుపుకుంటున్నారు తండ్రి. ఈ యొక్క దినాన్ని జరుపుకుంటే గొప్ప భాగ్యాన్ని మీరే మాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. నాకు మాత్రం మీ కుమారుడు నా కొరకు పుట్టాడని ప్రతి దినాన తలుచుకుంటూ జీవిస్తున్నాను తండ్రి. నా కొరకు చనిపోయాడని నేను ప్రతి దినాన తలుచుకొని జీవిస్తున్నాను తండ్రి. మీ యొక్క చిత్తమే మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.